హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో తమ్నెల్ అయితే చూసారు కదా, మా హస్బెండ్ ఊరు వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ 4 days వరకు హీ విల్ బి నాట్ దేర్. సో ప్రతిదీ నేనే డీల్ చేయాలి, ఫ్రమ్ ఆర్డర్స్ నుంచి, డిస్పాచ్ నుంచి, ప్యాకింగ్ నుంచి ప్రతిదీ, ఈవెన్ యుక్తిక రిలేటెడ్. సో ప్రతిదీ నేనే చూసుకోవాలి. ఇంకా అందుకే ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఎలాగా అవుతుంది ఏంటి ఇవన్నీ చూపిద్దాము అని. ఇవాళ మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయాను, బికాజ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాము ఇంట్రో అని. నేను ఇలా లెగిసి స్నానంకి వెళ్ళొచ్చే లోపల మేడం గారు లెగిసిపోయింది. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో అదనమాట, తనదైతే ట్రైన్ అరౌండ్ 1 o'clockకి ఉంది. సో లంచ్ అది ప్రిపేర్ చేయాలి. ఓకే, నేనేం చెప్తున్నానో అది చేస్తుంది. హాయ్, స్నానం చేయి. ఎలా చేస్తా స్నానం? బ్రష్ యువర్ టీత్. కోంబ్ యువర్ హెయిర్. జడ ఎలా వేసుకుంటావు? సూపర్. ఇది కొత్తగానే ఇచ్చింది. మళ్ళీ చెప్పమ్మా సూపర్ అని చెప్పు. సూపర్ అమ్మా, నువ్వు సూపర్ చెప్పు. ఇక్కడ చూసి చెప్పు సూపర్. నేను చెప్తాను. ఇదేంటిది? బొమ్మ. ఇది 1 2. ఇది ఇది ఇదేంటిది? షూస్. ఇదేంటిది? సైకిల్. సరే, ఇదేంటిది? పిచ్చిదానిలో చేయకు, పిచ్చి. ఇదేంటి చెప్పు? బాల్. వెరీ గుడ్. ఇది కేక్. ఓపెన్ చేయని. ఓపెన్ ఓపెన్ ఓపెన్. అది క్యాండిల్స్ కాదు, క్రేయాన్స్. ఇదేంటి చెప్పు? ఇది చెప్పు. ఇది 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 ఇదే. ఇది ఫిష్. షర్ట్ టూడు. వచ్చినా కూడా చెప్పు నువ్వు. ఈ మధ్య మార్నింగ్ లేచిన తర్వాత బుక్స్ కానీ బ్యాక్ సైడ్ మీరు వాల్కి స్టిక్కర్స్ చూసారు కదా, చేయి పట్టుకొని మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి అడగమని చెప్తుంది. అండ్ అది రికగ్నైజ్ చేసి చెప్పడం, కొన్ని వర్డ్స్ అది రిపీట్ చేయడం. ఇలా అయితే చాలా వరకు పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఇంకా మనకి యానిమల్స్, ఈవెన్ ఆల్ఫాబెట్స్లో ఏ ఫర్ యాపిల్ అవి ఉంటాయి కదా, అవన్నీ కొంచెం రికగ్నైజ్ చేసి నేర్చుకుంటుంది. స్టార్టింగ్లో అనుకున్నా నేను ఎప్పుడు ఇలా స్టిక్ చేయకూడదు, బికాజ్ అది కొంచెం ఓవర్గా ఉంటుంది, లుక్ బాగోదేమో అలా అని. బట్ రీసెంట్లీ నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికైతే వెళ్ళాము, బర్త్డే పార్టీ ఉంటే చిన్నగా. సో అక్కడ వాళ్ళు స్టిక్ చేసినప్పుడు బాగా ఎక్సైట్ అయింది. ఇంకా నా దగ్గర ఆల్రెడీ మీషోలో నేను ఈ క్యాలెండర్ తీసుకొని ఉంచాను, దాంట్లో అన్నీ ఉంటాయి. మీరు చూసుంటే పాత బ్లాగ్స్లో జస్ట్ హ్యాంగ్ చేసి ఉంచాను. బట్ ఇప్పుడు దానికి ఇష్టమవుతుంది కదా అని అవి టేర్ చేసి నేనైతే స్టిక్ చేశాను. మొత్తం సెలోటోప్ వేసేసా, సో దట్ వాటర్ ప్రూఫ్ అయిపోయింది. బట్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. తమ్నైల్లో చెప్పినట్టు ఈరోజు మా హస్బెండ్ ఊరైతే వెళ్ళిపోతున్నారు. ఇలా పెళ్ళయి నాకు తెలిసి 4-5 yearsలో తిప్పితే ఇది 3rd time or 4th time. తను ఎప్పుడు వదిలి వెళ్ళడమే కానీ అలా ఏం లేదు. బట్ ఈసారి కొంచెం ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఆఫీస్ తరపు నుంచి ప్రెజెంటేషన్ ఇవన్నీ ఏవో ఉన్నాయని చెప్పారు, మీటింగ్స్ అలాగా. సో మొత్తానికి 4 days ఉండాలి కాబట్టి నేను ఇంట్లో
ఒకదాన్ని ఉండి పిల్లని చూసుకోగలను. బట్ నా మేజర్ కన్సర్న్ ఏంటి అనంటే బయటికెళ్ళి ఏదైనా తీసుకురావడం అంటే టాస్క్. నియర్ బై ఏమీ ఉండవు, జస్ట్ మనకి మిల్క్స్ అండ్ ఎగ్స్ అయితే పర్లేదు. ఇంకా మిగతాది ఏది కావాలన్నా నేను బయటికి వెళ్ళాలి, ఎస్పెషల్లీ గేట్ బయటికి వెళ్ళి అక్కడ షాపింగ్ అంతా చూసుకొని రావాలి. యుక్తికతో కొంచెం కష్టం ఈసారి. ఆ విషయంలో అయితే మా తమ్ముడు ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఆడు ఈసారి ఇంట్లో కూడా చాలా హెల్ప్ చేశాడు. ఐ డోంట్ నో, ఇప్పటికి 3rd or 4th టైం వాడు రావడం. ఎప్పుడో ప్రెగ్నెన్సీ టైంలో అనుకుంటా, నేను స్టార్టింగ్ ట్రైమిస్టర్లో అప్పుడు కొంచెం హెల్ప్ చేశాడు ఇలాగే ఇల్లు క్లీనింగ్కి. అవి జస్ట్ ఫ్యాన్స్ పైన ఏమైనా సామాన్లు ఉంటే క్లీన్ చేయడం అలా చేశాడు. ఈసారి అలా కాదు, ఇన్ అండ్ అవుట్ చాలా హెల్ప్ చేశాడు అనమాట. ఏమో తెలీదు, నేను ఆడికి కూడా చాలాసార్లు చెప్పా బాగా హెల్ప్ చేసారా ఈసారి అని. సో అదనమాట, మొత్తం డిస్పాచ్లే కానీ ప్యాకింగ్ దగ్గర కానీ ఈవెన్ క్లీనింగ్ దగ్గర అన్నీ చేశాడనమాట. నాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది వాడు అలాగా హెల్ప్ చేయడం ఇదంతా. ఇక్కడైతే మా హస్బెండ్ బ్యాగ్స్ తీసుకోవడానికి బెడ్ తీస్తున్నారు. ఎందుకో తెలీదు, యుక్తికాకి ఈ బెడ్ తీసేస్తున్నారు అని అంటే చాలు ఎక్కలేనంత ఆనందం వచ్చేస్తుంది. చూడండి డాన్స్ చేస్తుంది, ఏదో కొత్తగా ఐటమ్ ఏమైనా తీస్తామో అని దాని ఎక్స్ప్రెషన్ ఏంటో తెలియదు కానీ బట్ చాలా ఎక్సైట్ అవుతుంది. బెడ్ కింద మనకి స్టోరేజ్ ఇస్తారు కదా, ఇక్కడ నేను ఎక్స్ట్రా బ్లాంకెట్స్, మాకు ట్రావెలింగ్లో యూజ్ అయ్యే బ్యాగ్స్ ఇవన్నీ దీని కింద పెట్టేస్తాను. బికాజ్ బయట ఉంచడం వల్ల దెర్ ఇస్ నో పాయింట్ డస్టింగ్ అదంతా చేయాలి అని. నిజం చెప్తున్నా, ఆఫ్టర్ హోమ్ సెటప్ అయ్యి ఒక పిల్ల పుట్టిన తర్వాత చిన్న రవ్వంత పని కూడా పనే అని నిజం చెప్తున్నా. నేను ప్రెగ్నెన్సీలో లాస్ట్ ట్రిమిస్టర్ ఎప్పుడైతే మాకు క్వార్టర్స్కి రెనోవేటివ్ వర్క్ అయిందో అప్పుడు వైరింగ్ రిలేటెడ్ కొంచెం పెయింటింగ్ అది వేపించాం కదా, మోస్ట్ ఆఫ్ మై క్లోత్సే కానీ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఉంటాయి కదా ఏదైతే మనం యూజ్ చేస్తాం అనుకొని ఉంచుతాం కదా, అవన్నీ నడిపేశాను. అసలు ఉంచలేదు. ఏమో నా హోంవర్క్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయిందేమో. ప్రెగ్నెన్సీ లాస్ట్ ట్రిమిస్టర్ నుంచే ఏదున్నా నేను ఒక్కదాన్నే చేయాలి కాబట్టి ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. దీని బదులు నువ్వు ఇంకెక్కడైనా ఎనర్జీ అండ్ టైం యూజ్ చేయొచ్చు అనేది తెలియదు కానీ ఐ స్టార్టెడ్ క్లీనింగ్ అప్ మై హోమ్ మొత్తానికి. సో మీరు ఏవైతే సామాన్లు చూస్తున్నారో అదే నా సామాన్లు. సో అలా నేను సెటప్ చేసుకున్నాను. మీకు కూడా అదే చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ డూ ఎనీథింగ్ నా మేజర్ వర్క్ కట్ ఆఫ్ అనేది ట్రై చేయండి, దానివల్ల మీకు కొంచెమైనా టైం దొరుకుతుంది. సో ఇక్కడ హడావుడిగా కుకింగ్ చేస్తున్న, ట్రైన్ అంటే చాలు నాకు ఎక్కలేనంత టెన్షన్ వస్తుంది. రోజు చేసే పని నార్మల్గా కుకింగ్ చేసుకొని క్లీనింగ్ చేశాను అండ్ మా హస్బెండ్కి ప్యాకింగ్లో హెల్ప్ చేశాను, ఎడిటింగ్ చేశాను. వెరీ సింపుల్ వర్క్ బట్ టెన్షన్ పడిపోయాను నేను. ఇంకా లాస్ట్లో యుక్తిక కూడా కొంచెం క్రాంకీ అయిపోయింది. రోజు కిచెన్లో చాలా బాగా ఆడుకుంటుంది, అది కిచెన్లో ఎంగేజ్ అవుతుండగానే నేను కుకింగ్ చేస్తాను. ఇంకా టొమాటోస్ ఇచ్చాను, అన్నీ చెదరబదరా చేసి లాస్ట్కి ఇంకా ఏడ్చేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకా మా తమ్ముడిని కొంచెం టొమాటో పేస్ట్ అవన్నీ మిక్సీలో హెల్ప్ చేయమంటే వాడు చేశాడనమాట. ఇక్కడేమో స్కూల్ బ్యాగ్ కనిపించింది, దానికోసం చాలా టైం వేస్ట్ చేసింది. స్కూల్ బ్యాగ్ కావాలి అని ఇంకెలకోలాగా వేస్తే షీఈస్ ఫీలింగ్ దట్ అది కూడా వెళ్తానని. ఇక్కడ మొహం చూడండి దాన్ని వెలిగిపోతుంది. వాళ్ళ నాన్న వెళ్ళిన తర్వాత మొహం చూపిస్తాను. త్వరగా అవ్వాలనుకున్న రోజు లేట్ అయిపోయింది. ఇంకా వేడివేడిగానే తనకి సర్వ్ చేశాను. జూన్ స్టార్టింగ్ ఐ థింక్ 4th or 5th ఆ పీరియడ్లో షూట్ చేసిన వ్లాగ్. ఎండలు ఎంత ఉన్నాయో అప్పుడు. ఏసీ ఆన్ చేసుకొని కూర్చొని తింటున్నారు. ఇలా ఏసీ ఆన్ ఉంటే చాలు ఈగలు వాలినట్టు ఆ రూమ్లో వాలిపోవడం అంత హాయిగా అనిపిస్తుంది. బికాజ్ ఎండలు అంతగా ఉంటున్నాయి అండ్ చిన్న పని చేసినా ఓవర్గా డ్రైన్ అవుతున్నాం. సో ఇంకా టైం ఉంది, ఒక 10-15 minutes కూర్చుంటాను, ట్రైన్ లేట్ ఉంది అని హీఈస్ థింకింగ్. బట్ కానీ అది మాత్రం అస్సలు రెడీ అయిపోయేసరికి ఊపిరి ఆడనివ్వలేదు. వాళ్ళ నాన్న బ్యాగ్ తగిలించుకునేసరికి ఇంకా బ్యాగ్ చూడండి ఎలా వెతికి తెచ్చుకుంటుందో. ఫైనల్లీ బ్యాగ్ తగిలించుకొని పాపం చివరి వరకు ప్రయత్నించి లాస్ట్కి ఏడ్చుకొని ఉండిపోయింది. కానీ ఈవినింగ్ టైం అయ్యేసరికి మా హస్బెండ్ వచ్చే టైంకి ఏదైనా బయట బండి సౌండ్ వచ్చినా వెంటనే నాన్న అనుకొని కిటికీ దగ్గర వెళ్ళేది. కొంచెం అప్పుడు అనిపించేది బట్ తప్పదు కదా. సో మనం దీనికే ఇలా అయిపోతే చాలామంది పేరెంట్స్ ఎస్పెషల్లీ పిల్లల్ని వదిలేసి వేరే దగ్గర ఉండడం అవన్నీ నిజంగా నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది హౌ దే ఆర్ డీలింగ్ ఇట్ అని.
బట్ కొన్ని తప్పవు ఫర్ దర్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ దే ఫ్యామిలీ. లాస్ట్కి ఇంకా మా తమ్ముడు అయితే దేవడ్డానికి వెళ్ళాడు అండ్ నేను ఈ 4-5 డేస్ చాలా బిజీగా ఉన్నాను. ఏది డోర్ ఓపెన్. సో ఇప్పుడే మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. యుక్తికాకి తినిపించేసి నేను తినేసా. ఇలా వచ్చి కూర్చున్నాను అనమాట. నిజంగా మార్నింగ్ లెగిసిన కానించి హడావుడిగానే ఉంది. అండ్ ఎంత ఇదిగా ఉందంటే మామూలుగా కాదు, చాలా హరీ అయిపోయింది. ఏదైనా ఇంట్లో ట్రైన్కి వెళ్ళాలి అని అంటే మాత్రం ఎంత హడావుడి ఉంటుంది, దాని బదులు ఇంట్లోనే ఉండిపోతే బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. సేమ్. సో తనకైతే ఫుడ్ రెడీ అయిపోయిన తర్వాత తినేసి వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ నేను యుక్తికాకి ఎలాగో చారు పెట్టాను కదా, వామ్ చారు, దాంట్లో వంకాయ కూర కొంచెం ఉప్పు కారం అది వేయకుండా తీసాను. సో షీ హ్యాడ్ హర్ లంచ్. ఇంకా ఆ తర్వాత నేను కూడా తినేసాను. ఇప్పుడు మా తమ్ముడు తింటున్నాడు. వాళ్ళు డ్రాప్ చేసి వచ్చారు. చాలాసేపు ఏడ్చింది వాళ్ళ నాన్న 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 కన్నా 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 అని. కన్నా ఏడు అలా ఏడ్చావా? ఎలా ఏడ్చావు నువ్వు? ఎలా ఏడ్చావు? నేను కాదు నువ్వు. నేనెందుకు ఏడుస్తానే? నువ్వు ఎలా ఏడ్చావు? ఓ అలా ఏడ్చావా? నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆచి వెళ్ళిపోయాడా? ఓకే. నాన్న ఎక్కడికి వెళ్ళాడు? బండి మీద వెళ్ళిపోయాడా? సరే. మరి నువ్వు నేనే కదా, మరి అల్లరి చేయకుండా ఉంటావా? మమ్మీకి హెల్ప్ చేస్తావా నువ్వు? నన్ను చూసుకుంటావా? బాగున్నానా నేను? బాగుందా? పాపా నో 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 నో. క్లీనింగ్ నేను ముందు నుంచే చేద్దాం అనుకున్నాను. బట్ ఎలాగో మా హస్బెండ్ లేపేసరికి ఆ రోజు కొంచెం మోటివేషన్ వచ్చి ఇంకా స్టార్ట్ అయితే చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఆగుతామా, ఒక బెడ్రూము, హాల్ అండ్ కొంచెం కిచెన్ కూడా స్టార్ట్ అయితే చేసేసాను. ఆ రోజు చాలా బాగా క్లీన్ చేసా. నేను ఇలా ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మా బెడ్రూమ్ నుంచే స్టార్ట్ చేస్తాను. తిప్పితే ఒక్క అరగంటలో అయిపోతుంది. ఓన్లీ యుక్తిక బట్టలు ఉంటాయి అక్కడ సర్దడానికి. అండ్ నేను ఇల్లు తుడిచిన ప్రతిసారి మంచం కింద అండ్ మూల తుడుస్తాను. ఏంటో నాకు అది అలవాటు. దానివల్ల క్లీనింగ్లో పెద్దగా ఏం అనిపించదు. దీని బట్టలు ఎప్పుడైనా మడత పెట్టేటప్పుడు అనిపిస్తే షార్ట్గా కానీ లేదా కొంచెం ఓకేగా ఉన్నా పక్కకు తీసేస్తాను. లేదా ఇలా క్లీనింగ్ టైంలో మళ్ళీ అలాగా సర్దుతా. మీరు చూడొచ్చు బట్టలన్నీ ఆల్మోస్ట్ మడత పెట్టి నీట్గానే ఉంటాయి, కానీ తీసి మళ్ళీ సర్దుతాను. సో ఇలాంటప్పుడు ఇంకా ఏదైనా బట్టలు కనిపిస్తే తీసేసి అవన్నీ కలిపి నేను ఫుట్పాత్ మీద ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను ఎప్పుడూ చెప్దాం అనుకున్నాను కానీ నాకు సెట్ అవ్వలేదు. స్టార్టింగ్ నెలల పిల్లలు ఉన్నప్పుడు బట్టలు అయితే మా అక్క వాళ్ళ పాపకి ఇచ్చేదాన్ని. ఆ తర్వాత నుంచి నేను ఇలాంటి పిల్లలకే ఇస్తున్నా. బికాజ్ నాకెందుకో వాళ్ళకి ఇచ్చే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేం, బాగా అనిపిస్తుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. నేను నా బట్టలే కానీ లేదు అని అంటే ఇలాంటివి ఏమైనా ఉన్నా నేను వాళ్ళకే ఇస్తాను. దే లిటరల్లీ ఎంత బాగా యూస్ చేస్తారో. మొన్న సమ్మర్ స్టార్టింగ్లో యుక్తికాకి షార్ట్ అయిపోయిన క్రాక్స్, షూస్ ఇలాగ 3-4 జతలు అయ్యాయి. ఒకేసారి వెళ్ళి ఇచ్చాను. నిజంగా బుడ్డి పాదాలకి పాపం ఏం లేకుండా ఎండల్లో అలాగా ఇసుకల్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు కదా, లిటరలీ చాలా బాగా అనిపించింది. మీరు ట్రై చేయండి. ఇన్సిస్ట్ చేయట్లేదు, బట్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్
ఇనిషియేటివ్. తెలియకుండానే ఒకరికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. బెడ్రూమ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత చాయ్ బ్రేక్ తీసుకొని యుక్తికాన్ని పడుకోబెట్టేశాను. సో కొంచెం లేట్గానే పడుకోబెట్టాను ఆ రోజు. ఇంకా ఆ తర్వాత హాల్ స్టార్ట్ చేశాను. హాల్ కూడా మాకు త్వరగానే అయిపోద్ది, పెద్దగా సామాన్లు ఏమి ఉండవు. కామెడీ విషయం ఏంటంటే మాకు సోఫాకి ఇలాగ జిప్ కవర్స్ ఉంటాయి కదా, మీరు బ్లాక్ చెక్స్ లాగా ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేసి మనం వాష్ చేసుకోవచ్చు. నేను అవి ఎలా తీయాలో మర్చిపోయాను, చాలా పట్టులు పడ్డాము. అవి టైట్ అండ్ ఫిట్ గా ఉంటాయి, కానీ నేను మా తమ్ముళ్ళు చాలా తిప్పలు పడిన తర్వాత నాకు గుర్తొచ్చింది వన్ సైడ్ ఫోల్డ్ చేస్తే అవి రిమూవ్ అవుతాయి అని. నేను షూట్ చేశాను, తర్వాత ఏం చేశాను అనేది చూపిస్తాను. యాక్చువల్లీ ఫోన్ ఛార్జింగ్ లేదు, సో అందుకే వదిలేసా. అంటిల్ స్టాండ్ అంతా ఖాళీగా ఉంది కదా, సో దాంట్లో ప్రతి సామాన్లు తీసి తోమాను. అండ్ ఈవెన్ గ్రాసరీ ఫిల్లింగ్ చేయాలి, సో అవే మీరు పొద్దున్న చూస్తే కిచెన్లో మూట్లు ఉన్నాయి కదా, సో ఫిల్ చేయాలి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఫుల్ ఆన్ క్లీనింగ్ అయితే చేశాను, చూపిస్తాను. ఇప్పుడైతే టైం 9:15 అయింది. నేను అనుకున్నా, సో బెడ్రూమ్ ఒకటే క్లీన్ చేసుకొని మిగతాది నార్మల్గా యాజ్ యూజువల్గా డిఐవై షూట్స్ అండ్ ఆర్డర్ వర్క్ చేద్దాం అనుకున్నాను. బట్ అలా కాకుండా ఈరోజు కొంచెం 50% ఆఫ్ క్లీనింగ్ వర్క్ అయితే చేసేసాను. రేపు రిమైనింగ్ చేయొచ్చు అని. సో చూడాలి, రేపు ఒక్కరోజుతోనే అయిపోతుందా లేకపోతే ఇంకో ఎక్స్ట్రా డే పట్టిద్దా అని. మా తమ్ముడైతే మాత్రం ఎంత హెల్ప్ చేశాడంటే ఈసారి మామూలుగా కాదు. నేను అనుకోలే, ప్రతిసారి నేను డీప్ క్లీనింగే చేస్తాను, ఈసారి డీపెస్ట్ క్లీనింగ్ అయిపోయిందనమాట. సో ఎలాగో గ్రాసరీస్ అవన్నీ ఫిల్ చేయాలి కదా అని మొత్తం క్లీన్ చేసేసాను, చూపిస్తా. ఇలాగా మొత్తం సంక్రాంతి టైం ఇలాగప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం కదా, అలా అయితే నేను మొత్తం క్లీనింగ్ చేసి ఇక్కడ పెట్టాను. జస్ట్ నేను నార్మల్గా వాష్ చేసి అక్కడ ఉంచేసరికి మా తమ్ముడు అండ్ యుక్తిక ఇద్దరు అందించుకొని మొత్తానికి ఈ ప్లే మ్యాట్ మీద అయితే సెట్ చేశారు. యాక్చువల్లీ బియ్యం కూడా అయిపోయింది, అందుకే బియ్యం డ్రమ్ కూడా తోమేసా. ఓ దాట్స్ అవర్ వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేజర్గా ఏంటంటే నాకు ఇలాగ చెప్పాను కదా, బద్దకిస్తే ప్లీజ్ యుక్తి సౌండ్ చేయకు ప్లీజ్. బద్దకిస్తే నా అంత బద్దకస్తురాలు ఉండదు, అండ్ వర్క్ చేస్తే నా అంత వర్క్ హాలిక్ ఉండదు, నిజంగా అది. సో అలా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాను. ఇప్పుడైతే వర్క్ మోడ్లో ఉన్నాను కాబట్టి మొత్తానికి చేసా. కాళ్ళు అయితే మంటలు వచ్చి నొప్పి వస్తున్నాయి. సో నా రెస్టింగ్ టైం. దురేందర్ 2 పార్ట్ 2 వచ్చింది కదా దురేందర్ది, అదైతే మూవీ చూద్దాం అనుకున్నాము. సో అదనమాట. ఇప్పుడైతే యుక్తిక బాత్ చేస్తుంది, వాళ్ళ మామ బాత్ చేపిస్తానని చెప్పాడు. సో దాట్స్ అవర్ వ్లాగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. షానం చేశాను. సరే బాయ్.